ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని గత 2 రోజుల నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ కొరత అయితే భయంకరంగా కనపడుతున్నది కదా! నిజంగానే పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్‌గా లేదా? ఫ్యూచర్‌లో పెట్రోల్, డీజిల్ దొరకాలంటే ఇంకా ఇబ్బంది పడబోతున్నామా? దీని రిలేటెడ్‌గా గవర్నమెంట్ ఏం చెప్తుంది? అండ్ అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటి గురించి మీరైతే తెలుసుకోవాలి. అండ్ పెట్రోల్, డీజిల్ అవైలబిలిటీ తగ్గినట్లయితే డెఫినెట్‌గా దాని యొక్క ఇంపాక్ట్ ఎకానమీ పైన కూడా స్ట్రాంగ్‌గా పడొచ్చు కాబట్టి వీటన్నిటిని కూడా మార్కెట్ అనాలిసిస్‌లో ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక ₹125 స్టాక్‌లోని ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరిగింది. దాని గురించి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే రేపొద్దున ఏదైనా ఒక స్టాక్‌లోని ముందుగానే అంటే ఆ కంపెనీ గ్రోత్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ముందుగానే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నది క్లియర్‌గా అయితే తెలుస్తది. దాని గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నా. దాంతో పాటుగా మార్కెట్‌లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 416 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,886 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 97 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,995 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 1.54% కరెక్ట్ అయింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మార్కెట్లో ఈరోజు కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లోని కనపడినటువంటి ప్రెషర్తో పాటుగా యుఎస్ అండ్ ఇరాన్ వార్ రిలేటెడ్గా ఎటువంటి పాజిటివ్ థింగ్స్ కూడా ఇప్పటికీ కనపడట్లేదు. ఇరాన్ నిన్నే ఆల్రెడీ యూఎస్కి ప్రపోజల్ పంపింది కదా, అంటే ఈ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదని చెప్పి యూఎస్ ఏదైతే చెప్తుందో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు పెట్టినటువంటి నేవల్ బ్లాకేజ్ తీసేసినట్లయితే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేస్తామని చెప్పి ఇరాన్ ప్రపోజల్ పెట్టింది కదా, దానికైతే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఒప్పుకోరు అని చెప్పి యూఎస్ అఫీషియల్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పట్టుపడుతుంది ఏంటి, ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదని చెప్పే కదా పట్టుపడుతున్నారు. నవ్వు ఇలా న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్గా డిస్కషన్ ఏదైతే ఉందో తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారు. నేవల్ బ్లాకేజ్ తీయమంటున్నారు. నేవల్ బ్లాకేజ్ వన్స్ తీసేసినట్లయితే ఇరాన్ ని తర్వాత లొంగ తీసుకోవడం కష్టం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దీనికైతే ఒప్పుకోకపోవచ్చు అని చెప్పే యుఎస్ అఫీషియల్స్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికీ కూడా యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్గా అంటే పీస్ టాక్స్ రిలేటెడ్గా అది ఎటువంటి పాజిటివ్ థింగ్స్ అయితే కనబడట్లేదు. ఈ వార్ ఇలా ప్రొలాంగ్ అవుతుండడం వల్ల ఎనర్జీ క్రైసిస్ అయితే ప్రతి చోట కనపడుతున్నది కదా. ఆల్రెడీ క్రూడ్ ప్రైస్లు భయంకరంగా పెరిగాయి. సో దీని వలన ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మార్కెట్ రిలేటెడ్గా అది మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. దీంతో పాటుగా లాస్ట్ 2 days నుంచి ఏపీ అండ్ తెలంగాణలోని మోస్ట్ ఆఫ్ ది పెట్రోల్ బంక్స్ లోని నో స్టాక్ బోర్డ్ అయితే కనపడుతుంది కదా. స్టిల్ పెట్రోల్, డీజిల్ అవైలబిలిటీ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా కనపడట్లేదు. సో దీని రిలేటెడ్ గా బోత్ గవర్నమెంట్స్ అయితే రియాక్ట్ అయ్యి మన దగ్గర సరిపడినంత స్టాక్ ఉన్నది, సప్లై కూడా ఉన్నది, కొన్ని బంక్స్ లోని మనకి అవైలబుల్ లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరకదు అని చెప్పి న్యూస్ తిరగడంతో పానిక్ బయింగ్ అన్నది కనపడుతుంది. రోజు ఎంతైతే బయింగ్ జరుగుతుందో దానికన్నా కూడా చాలా ఎక్కువగా డిమాండ్ వచ్చేసరికి చాలా బంక్స్ లోనైతే ప్రెసెంట్ సప్లై లేకుండా పోయిందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ నుంచి మనకి సప్లైస్ తగ్గినా కూడా వేరే సోర్సెస్ నుంచి క్రూడ్ అయితే తెప్పించుకుంటున్నాం. మన దగ్గర సరిపడినంత క్రూడ్ రిజర్వ్స్ కావచ్చు అండ్ అలాగే ఎల్పిజి స్టాక్ కావచ్చు ఉన్నది, భయపడాల్సినటువంటి పని అయితే లేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకో న్యూస్ కూడా ఏం జరుగుతుందంటే ఏప్రిల్ 30th స్టేట్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా. స్టేట్ ఎలక్షన్స్ అవ్వగానే పెట్రోల్, డీజిల్ ప్రైస్లు అయితే పెంచేటువంటి అవకాశం ఉండొచ్చు. సో అదే జరిగినట్లయితే ఇప్పటి వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ అవుతున్నాయి కదా, అంటే క్రూడ్ ప్రైస్లు పెరిగినా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ప్రైస్లు పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టపోతున్నాయి. సో జస్ట్ 2 daysలో ఈ ఎలక్షన్ ఎండ్ అయిపోయినట్లయితే పెట్రోల్, డీజిల్ ప్రైస్లు పెరగచ్చు కదా. సో ఆ పెరిగిన తర్వాత పెట్రోల్, డీజిల్ సెల్ చేసినట్లయితే వీళ్ళు లాసులు తగ్గించుకోవచ్చు అని చెప్పి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఈ విధంగా చేస్తున్నాయని చెప్పి కొన్ని న్యూస్లు అయితే తిరుగుతున్నాయి. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే స్టాక్ ఉన్నది, భయపడాల్సినటువంటి పని లేదని చెప్తున్నారు. చూడాలి లాస్ట్ టైం లాగా ఒక 2-3 days తర్వాత మనకి స్టాక్ అవైలబుల్ గా వస్తుందా లేదా అన్నది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ అవైలబిలిటీ తగ్గినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఆగిపోద్ది కాబట్టి డెఫినెట్ గా మన ఎకానమీ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఈవెన్ మనకి ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ప్రైసులు పెరిగినా అన్ని రకాల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మన ఇండియాలో తిరిగి ఇన్ఫ్లేషన్ అన్నది పెరుగుతుంది. ఓవరాల్ గా దీని యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ పైన డెఫినెట్ గా పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ అయితే పెట్రోల్, డీజిల్ ప్రైసులు పెంచమని చెప్తున్నా కూడా ఎన్ని రోజులు ఇలా పెంచుకుని ఉంటారు? ఎందుకంటే క్రూడ్ ప్రైస్లు ఇలా పెరిగినటువంటి క్రూడ్ ప్రైస్లు అలాగే కంటిన్యూ అయ్యాయి అనుకోండి, ఎక్కువ రోజులు గవర్నమెంట్ కూడా దాన్ని అంటే ఆ స్ట్రెస్ తీసుకోలేదు కదా. కొంచెం కొంచెంగా వాళ్ళు పెట్రోల్, డీజిల్ ప్రైస్లు అయితే పెంచొచ్చు. సో ఆ పెరిగిన తర్వాత డెఫినెట్గా ఎకానమీ పైన మరికొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఎకానమీ రిలేటెడ్గా కూడా యుఎస్ అండ్ ఇరాన్ వార్ రిలేటెడ్గా ఒక సొల్యూషన్ రావడం అన్నది ఇంపార్టెంట్. ఇదే కనుక మరికొన్ని రోజులు సాగినట్లయితే డెఫినెట్గా అది వరల్డ్ ఎకానమీస్ పైన బిగ్ ఇంపాక్టే పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటుగా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి క్రూడ్ రిలేటెడ్గా మరొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. లిబియాలోని ఆయిల్ ఇండియా అండ్
అండ్ అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ కన్సోర్టియం న్యూ ఆయిల్ అయితే డిస్కవర్ చేసిందని, సో దీనిలో ఎక్స్ప్లోరేషన్ అది కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇది ఇండియాకి చాలా పాజిటివ్ అని చెప్పి గవర్నమెంట్ దగ్గర స్టేట్మెంట్ వచ్చింది. వీళ్ళు వెంటనే డిస్కవరీ చేసినా కూడా దాని ద్వారా మనకి సప్లైస్ అవి రావడానికి కొంత టైం అయితే పడుతుంది కదా. యాజ్ ఆఫ్ నో ఇది మనకి కొంత పాజిటివ్, ఎందుకంటే మనం ఏదైతే మనకి ఆయిల్ నిల్వలు బయట పడుతున్నాయో వేరే చోట మన కంపెనీస్ వర్క్ చేసి దానివల్ల మనకి క్రూడ్ సప్లైస్ అనేవి ఫ్యూచర్ లో జరుగుతాయి కాబట్టి పాజిటివే. కానీ ఇమీడియట్ గా మనకి క్రూడ్ సప్లైస్ వచ్చేసి ఇష్యూ సార్ట్అవుట్ అయిపోద్దా అంటే వెంటనే అది జరగకపోవచ్చు. సో వెంటనే ఇష్యూ సార్ట్అవుట్ అవ్వాలంటే ఇరాన్ యుఎస్ మధ్యన ఒప్పందం అయితే జరగవలసి ఉన్నది. వీటి రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏమైనా నైట్ కి అప్డేట్స్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాను. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈయన కార్డియాక్ అండ్ థొరాసిక్ సర్జన్. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో ఈయన మాట్లాడుతూ ఏవైతే కామెంట్స్ చేశారో దే ఆర్ రియల్లీ షాకింగ్. ఎందుకంటే మన ఇండియాలోని ప్రెజెంట్ చూసినట్లయితే ఈచ్ డే 10,000 to 15,000 హార్ట్ అటాక్ కేసెస్ అయితే నమోదవుతున్నాయంట. ఇది కూడా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లోని ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి ఇప్పుడు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో యంగ్స్టర్స్ లోని ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంతలా పెరగడానికి కారణం ఒకటి మనం తినేటువంటి ఫుడ్, రెండు ల్యాక్ ఆఫ్ వర్కౌట్, థర్డ్ వన్ ఈజ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం, అండ్ ఫోర్త్ అన్నెసరీ స్ట్రెస్ ఏదైతే యాడ్ అయిపోద్దో వీటన్నిటి వలన యంగ్స్టర్స్ లోని ఈ ప్రాబ్లం అన్నది రీసెంట్ గా భయంకరంగా పెరుగుతుంది. మన వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో, వీడియోస్ ఎందుకు చూస్తాం? పర్సనల్లీ వెల్త్ అయితే జనరేట్ చేసుకోవడానికి చూస్తారు కదా. సో మనకి వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. సో ఎప్పుడు కూడా హెల్త్ మీద నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 4 ఇష్యూస్ ఏవైనా అంటే ఏవైనా చేయకపోతున్నారు అనుకోండి, వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీ హెల్త్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్గా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే భయంకరంగా పెరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా మనం ఒకసారి ఎంత హెల్తీగా ఉండాలని కాన్సన్ట్రేట్ చేసినా కూడా ప్రమాదం అన్నది చెప్పి రాదు కదా. సో ఫస్ట్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ ఇష్యూ వచ్చిన తర్వాత మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాం. చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తాయి. అండ్ ఒకవేళ ఇచ్చినా కూడా మన పైన చార్జ్ చేసేటువంటి ప్రీమియం కూడా భయంకరంగా పెరిగిపోద్ది. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ 20s to 30 బిట్వీన్ యంగ్స్టర్స్ ఉంటారు కదా, మీరైతే మీకు ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. దట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంగేజ్లో తీసుకున్నట్లయితే ఆ ప్రీమియం లైఫ్ లాంగ్ అదే ప్రీమియం లాకిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో తీసుకుంటే నేను 25-26లో ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న 1 crore ఆ టైంలోని నేను అరౌండ్ 9,000 ప్రీమియం అయితే పే చేయడం స్టార్ట్ చేశా. ఇప్పటికి కూడా సేమ్ ప్రీమియమే కంటిన్యూ అవుతుంది. సో మీరు కూడా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ వల్ల స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అయితే మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళది 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వీళ్ళు 2 crore సమ్ అష్యూర్డ్ ని పర్ మంత్ 902 రూపీస్ ప్రీమియంకే ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు మీరు సాలరీడ్ ఇండివిజువల్ అయినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ లభిస్తుంది. అదే మీరు సాలరీడ్ ఉమెన్ అయినట్లయితే అడిషనల్ గా మరొక 15% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మీకు ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేసి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని మనం మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ, యాక్చువల్లీ ఆ కంపెనీ యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి. బట్ రిజల్ట్స్ బాగున్నాయి, స్టాక్ పెరగడం కన్నా కూడా ఆ కంపెనీలో జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ లోని ఒక కంపెనీ గ్రోత్ గురించి ముందుగానే మనం ఎలా తెలుసుకోవచ్చు అన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు అర్థమవుతుంది. వీటన్నిటిని ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆ కంపెనీ పేరు వెబ్సాల్ ఎనర్జీ. సోలార్ సెక్టర్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తుంటది. వీళ్ళ నెంబర్స్ మీరు చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 132% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని 150% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మనం చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో స్టాక్ అయితే ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఒక కంపెనీ ఇటువంటి బెటర్ నెంబర్స్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎవరికి ముందు తెలుస్తుంది? ఆ కంపెనీ యొక్క ప్రమోటర్కే కదా. ఈ వెబ్సాల్ ఎనర్జీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లోకి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యాక్చువల్లీ వీళ్ళ ప్రమోటర్స్ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఈ కంపెనీలోని 27.7% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళు ఫ్రెష్ గా స్టేక్ అయితే యాడ్ చేశారు. దీంతో కంపెనీలో వీళ్ళ స్టేక్ ని 29.72% కి అయితే పెంచుకోవడం జరిగింది. నెంబర్స్ బాగా రావచ్చు అని చెప్పి ప్రమోటర్ కి ముందుగానే ఐడియా ఉంటుంది. దట్టు రీసెంట్ గా జరిగినటువంటి మార్కెట్ ఫాల్ లో ప్రతి ఒక్క స్టాక్ భయంకరంగా కరెక్ట్ అయింది కదా. స్టాక్ ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత జనరల్లీ
నెంబర్స్ బాగా వచ్చేసరికి స్టాక్స్ అయితే పెరుగుతాయి కదా. సో ప్రమోటర్ కి ముందుగానే ఐడియా ఉంటది కాబట్టి జనరల్లీ ఇంత స్టాక్ కరెక్ట్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ లో ప్రమోటర్ బయింగ్ అన్నది జరుగుతుంటది. అండ్ ఈసారి కూడా అంటే లాస్ట్ మనకి ఒక 6 months నుంచి మన మార్కెట్ లో భయంకరంగా ఫాల్ చూసాం కదా. ఈ ఫాల్ లో చాలా స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. ఆ స్టాక్స్ కరెక్ట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ లోని ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ అన్నది అయితే స్ట్రాంగ్ గానే జరుగుతుంది. అంటే ప్రమోటర్ కి ఐడియా ఉంటది కదా, ఆ కంపెనీ స్టాక్ చాలా బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఫ్యూచర్ లో కంపెనీ మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఐడియా ముందుగానే ఉంటది కదా. అప్పుడే జనరల్లీ ప్రమోటర్స్ అయితే కంపెనీస్ లోని స్టేక్ ని పెంచుకుంటుంటారు. సో మీరు కూడా ఇటువంటి ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ ఏ కంపెనీస్ లో జరుగుతుంది అన్నది ముందుగానే తెలుసుకున్నారనుకోండి, అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వర్క్ చేయడానికి మీకు డెఫినెట్ గా అయితే హెల్ప్ఫుల్ అవుద్ది. దట్టు ఇప్పుడు స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అయ్యాయి కాబట్టి జనరల్లీ ప్రమోటర్స్ ఏం భావిస్తారు, ఇంత కరెక్ట్ అయ్యి చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో స్టాక్ దొరుకుతుంది ఓపెన్ మార్కెట్ లో అంటే డెఫినెట్ గా ప్రమోటర్స్ బై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కంపెనీస్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా జరుగుతున్న కంపెనీస్ రీసెంట్ గా ఏమైనా అబ్జర్వ్ చేశారనుకోండి, కింద ఆ కంపెనీ పేర్లు అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన ఫాలోవర్స్ కి ఫర్దర్ గా ఆ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఒక కొత్త రూల్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. అండ్ ఈ రూల్ ని కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అంటే 2027 ఏప్రిల్ 1 నుంచి 5 years పాటు అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకవేళ ఈ రూల్ ఇంప్లిమెంట్ అయినట్లయితే డెఫినెట్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పైన లైక్ ఎస్బీఐ కావచ్చు, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ వేరియస్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాంక్స్ పైన బిగ్ ఇంపాక్ట్ పడచ్చు ఇనిషియల్ గా. సో ఈ ఇంపాక్ట్ ఏదైతే పడబోతుందో అది లాంగ్ టర్మ్ ఉంటుందా లేదంటే బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇది ఫ్యూచర్ లో మంచి జరుగుతుందా, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ఏంటంటే ఈసీఎల్ అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అంటారు. మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తాను చూడండి. మనకి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి కదా, ఆ లోన్స్ తీసుకున్న తర్వాత చాలా మంది లోన్స్ రీపే చేస్తారు అండ్ కొంతమంది లోన్స్ సరిగ్గా పే చేయరు. సో ఈ లోన్ ఏవైతే బ్యాంక్స్ కి కలెక్ట్ అవ్వో అవి ఎన్పిఏ కింద మారుతాయి. ఈ లోన్ కలెక్ట్ అవునటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్స్ ప్రొవిజన్స్ కింద పక్కకి తీస్తే దానివల్ల వాళ్ళ ప్రాఫిట్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఆర్బీఐ కొత్తగా తీసుకురాబోతున్నటువంటి ఈ రూల్ వలన వీళ్ళ స్టేజ్ 1 అసెట్స్ అంటే కొంత తక్కువ రిస్క్ ఉన్నటువంటి అసెట్స్ కావచ్చు, స్టేజ్ 2, స్టేజ్ 3 అసెట్స్ కావచ్చు అంటే కొంత హై రిస్క్ ఉన్నటువంటి అసెట్స్ లైక్ త్వరలోనే ఆ డబ్బులు రావు అంటే ఆ లోన్ డిఫాల్ట్ అయిపోద్ది, ఇటువంటి ముందుగానే తెలుస్తాయి కదా, అటువంటి వాటి రిలేటెడ్ గా బ్యాంక్స్ ముందుగానే డబ్బుల్ని పక్కకి తీసి పెట్టాలన్నమాట. ఒకవేళ బ్యాంక్స్ ఇదే చేసాయనుకోండి డెఫినెట్ గా అన్ని బ్యాంక్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే వేరియస్ బ్రోకరేజెస్ షేర్ చేస్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఈ రూల్ ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పైన అయితే ఇనిషియల్ గా భారీ ఇంపాక్ట్ పడచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా దీనివల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రాఫిట్స్ ఇనిషియల్ గా 50,000 to 60,000 crores వరకు తగ్గచ్చని అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ నెట్వర్త్ లోని 5 to 10% వరకు ఇనిషియల్ గా మనం అయితే ఇంపాక్ట్ చూడొచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నారు. అంటే 2027 ఏప్రిల్ 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి అప్డేట్ రావడంతో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పైన ఇనిషియల్ గా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది. లాంగ్ టర్మ్ లో ఇది మనం చూసినట్లయితే యాక్చువల్లీ బ్యాంక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ రూల్ ని బ్యాంక్స్ అమలు చేసాయనుకోండి ఇనిషియల్ గా వీళ్ళ పైన ఇంపాక్ట్ పడినా వీళ్ళకి లోన్ లాసెస్ అంటే ఎన్పిఏ రిలేటెడ్ గా అది కొంత స్ట్రాంగ్ గా బ్యాంక్స్ వర్క్ చేయొచ్చు. దానివల్ల బ్యాంక్స్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా పిఎస్యూస్ లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని డైవర్స్ట్ చేయాలనుకుంటున్నారు కదా. స్టేక్ సేల్ చేయాలనుకున్నప్పుడు వాటిని స్ట్రాంగ్ చేశారనుకోండి ఫర్దర్ గా కొంతవరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోకి స్ట్రాంగ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటది కదా. సో దానిలో భాగంగానే ఆర్బీఐ కూడా ఇటువంటి స్టెప్ అయితే తీసుకుని ఉండొచ్చు. ఇనిషియల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పైన దీనివల్ల ఇంపాక్ట్ పడినా కూడా లాంగ్ రన్ లో డెఫినెట్ గా బ్యాంక్స్ కి అయితే ఇది మనం బెనిఫిట్ కిందే చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీస్ అనేటువంటి ఇండిగో, స్పైస్ జెట్ అండ్ అలాగే ఎయిర్ ఇండియా మూడు కూడా మేము ఇక పైన ఎయిర్లైన్ ఆపరేషన్స్ చేయాలంటే చాలా టఫ్ గా ఉన్నది, షట్ డౌన్ చేసేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా గవర్నమెంట్ కి ఒక లెటర్ అయితే రాశాయి. యాక్చువల్లీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి వీళ్ళు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క ఎయిర్లైన్ కంపెనీ కూడా వివరించలేదు. కాబట్టి ఈ ఎయిర్లైన్ కంపెనీస్ యొక్క అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఈ అసోసియేషన్ కంప్లీట్ గా గవర్నమెంట్ కి ఈ లెటర్ రాయడం జరిగింది. యాక్చువల్లీ రీసెంట్ గా ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైస్లు అయితే భయంకరంగా పెరిగిపోయాయి కదా. సో ఈ ప్రైస్లు పెరిగిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ కావచ్చు, డొమెస్టిక్ లో కావచ్చు, వీళ్ళు సర్వీసెస్ ని రన్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది. దానివల్ల కంపెనీస్ అయితే లాస్ అయిపోతున్నాయని సో గవర్నమెంట్ వీళ్ళకి ఏదైనా సపోర్ట్ ప్రొవైడ్ చేసినట్లయితే ఓకే, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లభించలేనట్లయితే డెఫినెట్ గా ఏవియేషన్ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అయ్యి దానివల్ల వీళ్ళ ఆపరేషన్స్ షట్ డౌన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు గవర్నమెంట్ కి చెప్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవియేషన్ ఇండస్ట్రీకి ఏదైనా సపోర్ట్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది. బట్ ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. ఏవియేషన్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇటువంటి
స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లైన్ స్టాక్స్ లోనైతే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఇండియాలోనే లార్జెస్ట్ డేటా సెంటర్ క్లస్టర్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. దీనికోసం అని చెప్పి రిలయన్స్ టోటల్ గా 1.6 lakh crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా విశాఖపట్నంలోని 1.5 గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్ అయితే సెటప్ చేయాలని చూస్తున్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఆల్రెడీ గూగుల్ అయితే వైజాగ్ లోనే ఒక డేటా సెంటర్ ని సెటప్ చేస్తుంది కదా. ఇప్పుడు రిలయన్స్ కూడా లార్జెస్ట్ డేటా సెంటర్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా రిలయన్స్ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళు బెంగళూరుకి చెందినటువంటి కాంప్లెక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అలాగే ఫరీదాబాద్ కి చెందినటువంటి జేవి మైక్రానిక్స్ ఈ రెండు కంపెనీలతోని ఒక ఎంఓయూలోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళ ముగ్గురు కలిపి వాళ్ళకున్నటువంటి క్యాపబిలిటీస్ అండ్ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మన ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోసం అనకోనిక్ అండ్ సెమీ అనకోనిక్ ఛాంబర్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ కొలాబరేషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇది పారస్ డిఫెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 20 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 27th April 2031 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళు వాళ్ళ అగ్రి మిషనరీ బిజినెస్ సెగ్మెంట్ లోని డిజిట్రాక్ సిరీస్ లో భాగంగా కొత్తగా 3 ట్రాక్టర్ మోడల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రాక్టర్ మోడల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్స్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే అది ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సూర్య రోషిని లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ అయితే విన్నారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందని వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 68 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ERW స్టీల్ OCTG క్యాసింగ్ అండ్ ట్యూబింగ్ ఆఫ్ API 5CT గ్రేడ్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎంటిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్. అండ్ వీళ్ళకి మరొక ఇంటర్నేషనల్ ఆర్డర్ కూడా వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 18 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాళ్ళు రీసెంట్ గా బోనస్ ఇష్యూ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేశారు కదా. రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ట్రెంట్ యొక్క 2 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 1 షేర్ అయితే బోనస్ ఇష్యూగా చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 29th May ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 29th May నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ట్రెంట్ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ కోల్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 9,740 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లోని 7,165 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 10,907 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో కోల్ ఇండియా స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిపాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ మంత్లీ SIP ఫ్లోస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మంత్లీ SIP ఫ్లోస్ లోని వీళ్ళు ఆల్ టైమ్ హైన్ అయితే టచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ SIP ఫోలియోస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20% పెరిగాయి. అండ్ SIP AUM ఇయర్ ఆన్ ఇయర్ లో 13% పెరిగింది. అండ్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 5% డ్రాప్ కనిపిస్తుంది. ఈ సీక్వెన్షియల్ బేసిస్ లో 5% డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ అన్నది భయంకరంగా తగ్గింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తగ్గడంతోనే మనకి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నిపాన్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ పిరామిల్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ AUM లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కన్సాలిడేటెడ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 390% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇక్రా అండ్ కేర్ ఈ 2 రేటింగ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళ డొమెస్టిక్ లాంగ్ టర్మ్ డెట్ రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా స్టేబుల్ గానే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దర్ నెట్ ఇన్కమ్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ లోని
లోని వీళ్ళ నెట్ ఇన్కమ్ మార్జిన్ లో 14 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 23 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రీటైల్ ఏఈఎం లోను హోల్సేల్ ఏఈఎం లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 కల్లా వీళ్ళు 1.5 lakh crores ఏఈఎం కి రీచ్ అవ్వాలని చెప్పి ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ పాత్ లోనే ఉన్నామని, ఆ గ్రోత్ అయితే అచీవ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా పిరామిల్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ గైడెన్స్ కూడా రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్ లోని 11.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 28.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం 6.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోను, నెట్ సేల్స్ లోను, ఆపరేటింగ్ ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్యాట్ లో మాత్రం 5.4% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో మెయిన్లీ వీళ్ళ కమోడిటీ ప్రైసెస్ భయంకరంగా పెరిగిపోవడంతో మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ మెటీరియల్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్లనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దీంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయింది. ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మారుతి సుజుకి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎటర్నల్ అదే జొమాటో ఉన్నది కదా, వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ ఆర్డర్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ రెవెన్యూలో 186% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్జస్టెడ్ ఎబిటాలోని 160% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ రెవెన్యూస్ లోను, అడ్జస్టెడ్ ఎబిటాలోను మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ యొక్క నెట్ ఆర్డర్ వాల్యూలో ఏకంగా 95% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ బిజినెస్ యొక్క అడ్జస్టెడ్ రెవెన్యూలో వీళ్ళు 674% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ B2B హైపర్ ప్యూర్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గోయింగ్ అవుట్ నెట్ ఆర్డర్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 47% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే బాగున్నాయి. కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఈ సెగ్మెంట్స్ లోని కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయిందని, దాని వలన వీళ్ళపైన ఇంపాక్ట్ బాగానే పడుతున్నట్టుగా, గోయింగ్ అహెడ్ కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీని వలన అగ్రెసివ్ డిస్కౌంట్స్ అవి ఆఫర్ చేయాలి. దీనివల్ల ఓవరాల్ గా వీళ్ళపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని, మార్జిన్స్ పైన కూడా దీనివల్ల కొంత ఇంపాక్ట్ పడొచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో వీళ్ళ మార్జిన్స్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దాన్ని అయితే అచీవ్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ అదానీ గ్యాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటాలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా అయితే ఫ్లాట్ గా ఉన్నది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కంటైనర్ గ్లాస్ బాటిల్స్, పెట్ బాటిల్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి AGI గ్రీన్ ప్యాక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 61% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మెన్షన్ గైస్. అండ్ డైలీ మెన్షన్ క్లోజ్ చేసే ముందు ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పటికీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.